పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనము నుంచి దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చాలు, తలలు వంచుకొని దేవుని పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సజీవుడవైన దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, కృపగల దేవా, నీకే స్తోత్రములు. ఈ రీతిగా నీ నామమును స్తుతించి మహిమపరచుటకు నీ కృపలో మాకు సజీవతనిచ్చినందుకై నీకే స్తోత్రములయ్యా. పగలంతటిలో బహు చక్కగా నీ తోడు, నీ కాపుదలను మాకిచ్చావు. మాటలోను, క్రియలోను, ఆలోచనలోను, నడకలోను తండ్రి, మేము తెలిసే ఒకవేళ పొరపాట్లు చేసి ఉన్నామేమో, ఈ సమయమున నీ పాద సన్నిధిన చేరినటువంటి మేము ప్రార్థన ద్వారా ప్రాధేయపడుతూ ఉన్నాం. నీ కృపను చూపించండి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ సమయమున చదవబడిన ఈ వాక్యమును తండ్రి, దాని యొక్క మర్మమును మాతో మాట్లాడి తండ్రి, దానికి అనుగుణముగా అందులో ఉన్న దానిని మేము ఎన్నుకొని మా బ్రతుకులో మరి తండ్రి అలవర్చుకొనుటకు నీ కృపను సహాయము చేయమని, వినాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డను ఆత్మతో నింపి బలపరచుమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములండి. చదవబడినటువంటి ఈ లేఖనము మనందరికీ తెలిసినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్న సన్నివేశం. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏది విలువైనది, ఏది విలువ లేనిది, ఒకసారి మనము దానిని గురించి ఆలోచన చేయాలి. విలువైనది ఏమిటి, విలువ లేనిది ఏమిటి? ఒక తల్లి తన సంటి బిడ్డ చేతిలో ఒక 500 రూపాయల నోటు పెట్టిందంట. ఎంత నోటు? 500 రూపాయల నోటు ఆ చంటి బిడ్డకి ఇస్తే దాని విలువ ఆ చంటి బిడ్డకు తెలుస్తుందా? తెలియదు. ఏం చేస్తాడు ఆ చంటి బిడ్డ?
చించి వేస్తాడు. దాని విలువ తెలిసినటువంటి తల్లి ఏం చేస్తుందండి? అంటే ఆమె దృష్టిలో విలువైనది ఏమిటి? కుమారుడు కాదా, పిల్లలు కాదా? ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథములో చదవబడినటువంటి ఈ లేఖనం ఈరోజు మనతో ఏమని మాట్లాడాలని ఆశపడుతూ ఉందంటే, నీ బ్రతుకులో విలువైనది ఏమిటి, విలువ లేనిది ఏమిటి, ఇది నీవు గుర్తించలేకపోతున్నావు అంటుంది పరిశుద్ధ గ్రంథం. కొత్త నిబంధన గ్రంథములో దేవుడు అంటాడు, ఈ మార్త మరియమ్మల ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని పాటల చేత చాలా బిజీగా అయిపోయి ఉంటుందంట. ఈ మరియమ్మ ఏం చేస్తుంది? యేసు ప్రభు ఇంటికి రాగానే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆయన పాదముల చెంత కూర్చొని ఏం చేస్తుందంట? వాక్యాన్ని వింటూ ఉంది. ఎంతో ఆసక్తితో వింటా ఉంది. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, అమ్మా, ఉత్తమమైన దానిని ఎన్నుకోవడము ఎంతో విలువైనది అని అంటాడు. ఈనాడు ఈ మరియ అనబడేటువంటి సహోదరి ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఏమిటి? దేవుని వాక్యమును విని దాని ప్రకారము నడుచుకోవడం. ఇది ఆమె జీవితంలో ఉత్తమమైనది. కానీ నీ జీవితంలో అది విలువలేనిదిగా ఉంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దాదాపుగా చాలా సంవత్సరాల క్రిందట ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, అతనిది తన ప్రాంతం నుంచి దాదాపుగా లండన్కు చదువుకోవడానికి ప్రయాణం అయిపోయారంట. పంజాబ్ ప్రాంతం నుంచి, ఎక్కడి నుంచి? పంజాబ్ అనే ఆ రాష్ట్రం నుంచి లండన్కు చదువుకోవడానికి ప్రయాణం అయ్యారు. ఆలోచన చేద్దాం, ఆ కాలంలోనే లండన్కు వెళ్ళాడంటే వాళ్ళు ఆస్తిపరులు అంటారా కాదంటారా? చాలా ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. అతడు లండన్కు వెళ్లే ముందు తన స్నేహితుడు మనలాంటి ఒక క్రైస్తవుడు ఏం చేశాడంటే, ఒక పరిశుద్ధ గ్రంథాన్ని అతని చేతికి గిఫ్ట్గా ఇచ్చాడంట. వినాలి, ఏమి గిఫ్ట్గా ఇచ్చాడు? ఒక పరిశుద్ధ గ్రంథం గిఫ్ట్గా ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళి రూమ్లోకి వెళ్ళి వెంటనే ఏం చేశాడంటే ముక్కలుగా చించి కాల్చి పడేశాడంట. ఎవరు? ఈ లండన్కు వెళ్ళినటువంటి యవనస్తుడు. దాదాపు మనం చూసుకున్నామంటే పంజాబ్ వాళ్ళు భలే నిష్ట ఉంటారు. వాళ్ళు చూశారు ఎవరైనా పంజాబ్ వాళ్ళను? వాళ్ళ నెత్తి మీద ఏముంటుంది? ఎప్పుడు టోపీ కాదు, వాళ్ళు ఒక రుమాల్ లెక్క బాగా చుట్టుకొని ఇట్లా ఒక పడగలాగా పెట్టుకుంటారు వాళ్ళు. దేవుని పట్ల, వాళ్ళు కలిగి ఉన్న మతం పట్ల చాలా నిష్టగా ఉంటారు. ఏం, మాకు గ్రంథాలు లేవా? మా దేవునికి మాకు పుస్తకాలు లేవా? నువ్వు ఈ యొక్క బైబిల్ని ఇస్తున్నావని దాన్ని వెంటనే చించి ముక్కలుగా కాల్చి వేశాడంట. కాల్చి వేస్తూ ఉండగా ఈ పరిశుద్ధ గ్రంథానికి పైన అట్ట ఉంటుంది కదా, అదేమో చూడ్డానికి బాగా కనిపిస్తే అదొక్కదాన్ని తీసుకొని పోయి గూట్లో భద్రంగా పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ గూడు సర్దుతా ఉంటే ఆ అట్ట మరలా అతని కంట పడగానే ఇదేమిటో చూద్దామని తీసుకొని ఆ పైన అట్ట మీద ఏమని రాయబడి ఉంటుందండి మనకు బైబిల్ మీద? ఏమని? పరిశుద్ధ గ్రంథం. ఏంటి పరిశుద్ధ గ్రంథము? ఈ భూమి మీద అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, అనేక దేవతలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఏ గ్రంథానికి లేనటువంటి విచిత్రమైన పేరేంటిది అని ఆలోచన కలిగి, సరే ఎందుకైనా మంచిది ఈ పరిశుద్ధ గ్రంథం కథ ఏందో చూద్దాం అని మరలా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తన దగ్గరికి తెప్పించుకొని 4 రోజులలో బైబిల్ మొత్తం చదివేశాడంట. ఎన్ని రోజులు? 4 రోజులలో బైబిల్ మొత్తం చదివి, అంతకు మాత్రం అతడు ఆగిపోలేదు. చదివి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిస్మము తీసుకొని 10,000 సంఘాలు కట్టే విధంగా దేవుడు ఆ యవనస్తుని మార్చేసుకున్నాడంట. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంఘాలు? 10,000 సంఘాలు. ఈయన ప్రభువును నమ్ముకొని తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్తే తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ముళ్ళు, ఆయన గచ్చుకున్న భార్య ఒకే ఒక మాట అన్నాడంట, నీ జీవితంలో ఎవరు విలువైన వారో తేల్చుకో. తల్లిదండ్రులైనటువంటి మేమా,
అన్నదమ్ముళ్ళై ఉన్నటువంటి మేము నీకు విలువైన వారమా? నిన్ను నమ్మి నిన్ను కట్టుకొని వచ్చిన నీ భార్య విలువైనదా, లేకపోతే ఇప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వస్తున్న ఆ యేసు నీకు విలువైన వాడా? ఎవరినో ఎంచుకో, నీ ఇష్టం. అంటే అతనికి ఆ సమయంలో గొప్ప అగ్ని పరీక్ష దేవుడు వేశాడు. అగ్ని పరీక్షలో ఆయన ఏమెన్నుకున్నాడో తెలుసా? ఈ లోకములో ఉండే ఈ తల్లిదండ్రుల కన్నా, ఈ లోకములో అశాశ్వతమైన ఆదరణ ఇచ్చే అన్నదమ్ముళ్ళ కన్నా, నేను బ్రతికున్నంత వరకు మాత్రమే నాకు తోడుగా ఉన్న నా భార్య కన్నా, నేను చనిపోయి మరలా రెండవ జీవితంలో పరలోకంలోనికి ఆహ్వానించే నా దేవుడు ఎంతో విలువైన వాడు అని కుటుంబాన్ని వదిలేసి ఎవరిని ఎన్నుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారిని. ఇది ఎంతో విలువైన వాడు, ఈయన విలువలతో కూడిన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు అని నమ్మి ఆ యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన పేరు ఏం పేరో తెలుసా? ఆయన పేరు పరిశుద్ధ గ్రంథం మనం చాలా మందిని చాలా పర్యాయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇప్పటికి దాదాపుగా ఎన్ని సంఘాలు ఆయన చేత నిర్మించబడ్డాయండి? 10,000 సంఘాలు నిర్మించబడ్డాయి. అతని పేరు యేసయ్య. సరే, కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా పరిశుద్ధ గ్రంథంలో ఈ ఏశావు యాకోబుల గురించి ఈ మాటను జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వస్తే ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ ఒకరు యాకోబు, ఏశావు. వీరిద్దరు పరిశుద్ధ గ్రంథంలోని కవలులుగా పుట్టినటువంటి అన్న తమ్ముడు. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 27వ వచనంలో వారిని గురించి ఒక మాట, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి ఆ అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏశావు ఎక్కడున్నాడంట? అరణ్యములో తిరుగులాడుతూ ఉన్నాడు, వేటాడుతూ ఉన్నాడు. యాకోబు ఎక్కడున్నాడు? గుడారాలలో. ఎక్కడున్నాడు? గుడారాలలో ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్న విశ్వాసులారా, ఇది చదువుతూ ఉండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును బట్టి నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే, ఈ ఏశావును కొంత సమయము జ్ఞాపకం చేసుకుందాం. అరణ్యములో వేటాడుతూ తన కడుపును నింపుకొని బ్రతుకుతున్న ఈ ఏశావు ఏనాడు కూడా తన శరీరమును నలగొట్టుకొని దేవుని ఎదుట ప్రార్థనలు చేసిన వాడు కానే కాదు. ఏ రోజు కూడా తన కడుపును చంపుకొని దేవుని ఎదుట మోకరించి ప్రార్థించిన వాడు కానే కాదు. కానీ యాకోబు ఎక్కడున్నాడంట? గుడారములలో నివసిస్తున్నాడు. గుడారం అంటే యెహోవా సన్నిధి. అనేక దినములు ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి వాడు. తెలుసా, పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుడు, దేవునికి స్తోత్రం, ఇంతవరకు చెప్పినటువంటి ఆ భక్తుని పేరు ఏం పేరు తెలుసా? భక్త సింగ్ అనబడే భక్తుడు. ఎన్ని సంఘాలు స్థాపించాడు? 10,000 సంఘాలు. సిక్కిం మతానికి చెందినటువంటి వ్యక్తి, సిక్కు మతానికి చెందినటువంటి వ్యక్తి 10,000 సంఘాలను కట్టే గొప్ప సేవకునిగా కుటుంబం నుంచి దూరం అయిపోయాడు. అనేక ఆత్మలను ఆయనకు ఆస్తిగా దేవుడు ఆయన దగ్గరికి నడిపించాడు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనబడేటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు, ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, రాజైన అహర్వేషు కాలములలో 3 వారములు నేను దేవుని యొక్క దుఃఖ ప్రాప్తుడనైతిని. ఎన్ని వారాలు? 3 వారాలు అంటే ఎన్ని రోజులు? 21 రోజులు దేవుని ఎదుట అన్నపానములు లేకుండా దుఃఖముతో కూడిన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడంట ఈ దానియేలు గారు. ఈ దానియేలు 3 వారాలు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఆయన వయసు ఎంతనో తెలుసా? ఇక్కడ ఉన్న వారికి ఎవ్వరికీ ఉండదు ఆ వయసు. ఎంతనో తెలుసా? 90 సంవత్సరాల వయసు. ఎంతండి? 90 సంవత్సరాల వయసులో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు?
ఎన్ని రోజులండి? 3 వారాలు, అంటే 21 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాడు. అందుకే అతని జీవితంలో ఏ సమస్య వచ్చిన దేవుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సామరస్యంగా దాన్ని అతని ముందు నుంచి తీసివేసేవాడు. ఈ యాకోబు కూడా అలాగే గుడారములలో దేవుని సన్నిధిలో నివసిస్తూ అనేక పర్యాయములు తన కడుపును చంపుకొని శరీరమును నలుగొట్టుకొని ప్రార్థన క్రమాన్ని కలిగినటువంటి వాడు. ఒక రోజంట చూద్దాం 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతడు అతన్ని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగి, అందుచేత అతని పేరు ఏదోము అనబడి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ వంటను ఎవరు సిద్ధపరుస్తూ ఉన్నారు? ఏమండి 29వ వచనంలో యాకోబు కలగూర వంటకమును వండుతూ ఉన్నాడంట. ఎర్రనైనటువంటి వంటకాన్ని, అంటే మనం అందరికీ తెలిసి ఏమంటే ఏం కూర అది? చిక్కుడు కూర. ఏ కూర? చిక్కుడు కూరను వండుతూ ఉన్నాడు యాకోబు. ఏశావుకు ఏం కనపడతా ఉందంట? ఆ ఎర్రని వంటకం కనపడతా. ఏమడుగుతా ఉన్నాడు? నాకు కొంచెము దయచేయి, ఆహారము నాకు కొంచెం ఇవ్వు అని ఏశావు అడుగుతా ఉన్నాడు. నేను అంటాను ఇక్కడ ఈ 2 వచనాలలో దేవుడు నాకు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి ఆ ఎర్రని వంటకాన్ని చూడగానే ఏశావుకి ఏమి గుర్తొచ్చిందంట? ఆకలి గుర్తొస్తుంది. అందుకే అక్కడ అంటా ఉండ 30వ వచనంలో, నేను అలసి ఉన్నాను, కొంచెము నాకు. ఏనాడైనా ఉపవాసం చేసింటే కదా ఆయన కడుపును మార్చుకునేది, ఆయనకు అలవాటు అయ్యేది. ఏమంటే ఒక పూట భోజనం చేయకపోతే చచ్చిపోతామా? ఏమండి, ఇక్కడ యాకోబు అనేక పర్యాయములు ఉపవాసము చేశాడు గనుక ఇదే అదను అనుకున్నాడు యాకోబు. ఇదే నాకు తగిన సమయము. ఏమంటున్నాడు చూడండి 31వ వచనంలో. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా, యాకోబు ఆ మాట అడగగానే ఏశావు ఏమంటా ఉన్నాడు? నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా విశ్వాసులారా? 31, 32 వచనాలలో 2 విషయాలు దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకటి, చివరిగా ఉన్నవాడిని, ఆ చివరి దశలో ఉన్నటువంటి వాడిని మొదటి స్థితికి తెస్తా ఉన్నాడు. కడుపును చంపుకోలేక కొద్దిపాటి విలువలేని ఆకలి కొరకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి ఏశావు క్రియను కూడా అక్కడ జ్ఞాపకం చేస్తా. అందుకే నేను మొదటిగా చెప్పాను, విలువైనది ఏమిటో విలువ లేనిది ఏమిటో ఒకసారి నీవు గుర్తు చేసుకో. ఆ చిక్కుడు కూర కోసము ఏశావు ఏం చేస్తా ఉన్నాడంట? జ్యేష్ఠత్వాన్ని కోల్పోతా ఉన్నాడు. తెలుసా ప్రియులారా, ఆ కాలంలో జ్యేష్ఠత్వం అంటే ఎంతో ఆశీర్వాదంతో కూడింది. ఒక తండ్రికి 3 లేదా 5 ఎకరాలు కలిగి ఉండదంటే జ్యేష్ఠ కుమారునికి ఎంత వస్తుంది ఆస్తి? ఎంత వస్తుంది? 3 ఎకరాలు పెద్ద కుమారునికి అయితే 2 ఎకరాలు చిన్న కుమారు. ఆ కాలంలో ఉండే పద్ధతి. ఈ కాలంలో అదిందంటే కొడతారు, అదే కావాలంటే కలబడతారు, కట్టెలు తీస్తారు. అటువంటివి మనకొద్దు. ఆ కాలంలో 2 అంతల ఆశీర్వాదము కలిగినటువంటి జ్యేష్ఠత్వము ఏశావు ఏం చేస్తా ఉన్నాడు? ఒక పూట ఆ చిక్కుడు కూర కోసము ఆ 2 అంతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. విలువైన దానిని విడిచిపెట్టుకొని విలువ లేని దానిని ఎన్నుకుంటా ఉన్నాడు. విశ్వాసులారా కదా, 32వ వచనంలో చూడిన మాటను, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమని అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఏం చేశాడంట? దేనికి అమ్మివేశాడు? ఏమండి? చిక్కుడు కూరకు అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. దేనికి? ఎట్లా కనిపించిందంట? ఎర్రగా. అందుకే అతని పేరు కూడా అలా అదే అర్థం అంటుందండి. ఏదోము అంటే అర్థం ఏమిటి? ఎర్రని వాడు. కంటికి ఇంపైనదిగా కనపడేసరికి
ఎరుపుగా కనపడేసేసరికి ఏం చేశాడంట? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఈ చిక్కుడు కూర కోసం. విను, ఈరోజు నీ కంటికి నచ్చిన దాన్ని చూసి నీ మనస్సుకు ఆ తలంచిన ఆలోచనలు కలిగి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదములు నీ చేజేతులారా నీవు పోగొట్టుకుంటున్నావేమో. లోకమును ఆధారము చేసుకొని లోకములో ఉన్నవి విలువైనవని ఎన్నుకొని నీ కంటికి కనిపించకుండా మర్మమైనటువంటి ఆశీర్వాదములు నీ చేజేతులారా నీవు పోగొట్టుకుంటున్నావేమో. యాకోబు వలె ఆ కనిపించని వాటి కొరకు, రహస్యమైన వాటి కొరకు ఒక్కసారి నీవు ఆలోచన చేస్తూ అనుకున్నాడు యాకోబు. అనేక పర్యాయములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాను కదా, ఈ ఒక్క పూట తినకపోతే నేను చచ్చిపోన్లే, ఇదే నాకు అవకాశం అనుకొని జ్యేష్ఠత్వాన్ని ఆ చిక్కుడు కూర బదులుగా అడిగేసి ఏసావు అనుకున్నాడుగా. ఈ పూట నాకు కడుపు నింపితే చాలు, ఆశీర్వాదాలు ఎటైనా వెళ్ళిపోయి. 34వ వచనం, యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడంట? తృణీకరించాడు. ఇది ఎవరు? మనిషి చేశాడు, దేవుడు చేశాడు ఈ పని. తృణీకరించడం ఎవరు చేస్తా ఉన్నాడు? మనిషి చేశాడు. కానీ ఆ మనిషికి దేవుడు గొప్పగా గిఫ్ట్ ఇచ్చాడు. ముందే జ్యేష్ఠత్వముతో కూడిన రెండంతల ఆశీర్వాదము ఆయనకు ముందుగానే దేవుడు ఇచ్చేశాడు. కానీ దానిని ఏశావు పట్టుకోలేకపోయాడు. ఏం చేశాడంట? ఆ చిక్కుడు వంటకమును తిని త్రాగి ఆ జ్యేష్ఠత్వమును తృణీకరించేశాడు. ఈనాడు నీ ఎదుట దేవుడు కూడా అంటా ఉన్నాడు. దేవుడు కూడా ఆది కాండములో ఒక మాట అంటా ఉన్నాడు, విశ్వాసులారా, జీవమును మరణమును నీ ఎదుట ఉంచబడి ఉన్నవి. దేనిని కోరుకుంటావు? జీవాన్ని కోరుకుంటావా? ఆశీర్వదించబడతావు. మరణాన్ని కోరుకుంటావా? కీడును కోరుకుంటావా? నిత్య నరకములో అనేక సంవత్సరములు యుగములు ఏం చేస్తావంట? కేకలు. ఆ కేకలు కనీసం దేవుని సన్నిధికి చేరవు. నీవు బ్రతికున్నప్పుడు ఈ భూమి మీద దేవుని నామము పేరిట కేకలు అవి ఎక్కడికి చేరతాయి? పరలోకములో దేవుని సన్నిధికి చేరతాయి. చచ్చిన తరువాత రెండవ మరణంలో పాలు పొందుతున్నప్పుడు ఈ ఏశావు వలె దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదములను, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనను బడి వరమును నీ చేజేతులారా నీవు తృణీకరించుకుంటే ఆ పాతాళములో కేకలు వేసిన లాభం లేదు. ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు కాకికి కోకిలకు గొడవ పడిందంట. ఎవరెవరికి? కాకికి కోకిలకు. ఎందుకంట కదా గొడవ వచ్చింది. ఏం చేసిందంటే ఈ కోకిలకు ఒక బద్ధకం. మంచిగా పాటలు పాడగలదు, బాగా స్తుతించగలదు, కానీ దానికి ఒక బద్ధకం ఉంది. ఏంటంటే గుడ్లు పెడుతుంది కానీ పొదగదంట. అది ఏం చేయదు, గుడ్లు పెడుతుంది కానీ పొదగదు. ఒక దొంగ బుద్ధి ఏం చేస్తుందంటే కాకి లేని సమయాన తన గుడ్లు తీసుకుపోయి ఏం చేస్తుంది? కాకి గుడ్లు వేసేస్తుంది. ఏం చేస్తుంది? కాకి గుడ్లు వేస్తుంది. పాపం ఆ కాకి గుర్తుపట్టలేదు. గుడ్లు దేనివో గుర్తుపట్టలేక ఆ కాకి ఏం చేస్తుంది? ఆ గుడ్ల మీద పొదుగుతుంది. ఇంకొక కాకి వచ్చి చెప్తా ఉన్నది, కాకి ఇక్కడ చూడమ్మ. కాకి ఏం చెప్తుందంటే ఆ కాకితో, ఇక్కడ 4 గుడ్లు ఉన్నాయి కదా, 2 గుడ్లు ఎందుకో వేరుగా ఉన్నాయని చెప్తా ఉందంట. ఇది లోకం మాట. మీరు కొంచెం అట్లుంటున్నారని నేను ఇట్లా చెప్తున్నా. హల్లెలూయా. ఒక మాట అంటా ఉందంటే లేదు, ఈ 4 గుడ్లు నావే. అలా కొన్ని రోజులు ఒక పొదిగిన తర్వాత ఆ గుడ్ల నుంచి ఏమొచ్చాయి? పిల్లలు వచ్చాయంట. ఆ పిల్లలు వచ్చినాక 2 పిల్లలు ఎలా ఉంటాయి? ఇంకొక 2 పిల్లలు కోయిల వల్లే, 2 పిల్లలు కాకి లెక్క 2 పిల్లలు. చూడ్డానికి 2 ఒకటే ఉంటాయి. ఒకరోజు ఈ చెట్టు మీద కాకి పిల్లలు, ఈ చెట్టు మీద అసలైన తల్లి గుడ్లు పెట్టిన కోకిల వచ్చిందంట. ఏం చేస్తుంది ఆ కోకిల? దాని అరుపు ఏముంటుంది? కూ ఉంటుంది కదా. అలా కూసేసరికి దాని పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఈ స్వరం యాన్నో విన్నట్టుండే
ఇది నా రక్తం విన్నట్టుంది అని ఆలోచన కలిగి ఈ స్వరములు విన్నప్పుడు ఇవేం చేస్తున్నాయట, దాని లెక్కని ఇవి కూడా పాట పాడడం మొదలుపెట్టినాయట. విందాం. ఏకంగా ఆ కాకి ఏమైపోయింది, ఇవి నా పిల్లలు అనుకుంటే ఎవరో పెట్టిన గుడ్లను ఒదిగి నేనేం చేసిన పిల్లలను గుర్తించాను. ఆలోచన చేస్తాను. అప్పుడు పక్క కాకులు వచ్చి చెప్తే నువ్వు వినకపోతుంది కదా, నేను చెప్తే నువ్వు వినలే కదా, నేను ముందుగానే గుడ్లను చూసే చెప్పాను, నువ్వు విన్నావా? వినాలి. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ స్వరాన్ని వినగానే 2 కాకులు ఏమైపోయినాయంట, మరలా ఆ కోకిల దగ్గరికి పరిగెత్తుకొని పోయి వాళ్ళయంట. అర్థమవుతుందా? దేవుణ్ణి కలిగి గనక నీవు బ్రతికితే, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు నీకు ఇచ్చిన వరాలను గట్టిగా పట్టుకొని ప్రార్థనలో నీవు పోరాడితే, ఈ లోకములో ఎంత మందిలో, ఎంత శ్రమలతో, ఎంత ఇబ్బందులతో నీవు మునిగిపోయినా ఒక్కసారి దేవుని పిలుపుని విన్నప్పుడు దేవుడు వెంటనే నిన్ను గడ్డన వేస్తాడు. ఆ సమస్య నుంచి ఎంత ఇరుకైనా సరే ఆ దేవుడు ఏం చేస్తాడంట, సమస్యను విడిపించేస్తాడు. కాకుల మధ్య నివాసించాల్సినటువంటి ఆ కోకిలు ఏమైపోయాయి, ఎక్కడికి చేరాలో అక్కడికి. ఈ లోకంలో విశ్వాసిగా ఉన్నటువంటి నీవు దేవుడు అలానే ఈ భూమిని పంపించాడు. అల్ప విశ్వాసుల మధ్య, ఇదిగో క్రైస్తవులు అంటేనే మండిపడి వారిని చంపాలి అనబడే మనుషుల మధ్య ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆలోచన చేస్తాం. దేవుని స్వరాన్ని వినో. యాకోబు వలె నీ శరీరాన్ని నలుపుకో. ఒక పూట నీ కడుపును చంపుకో. చచ్చిపోయినా కూడా మంచిదే. అది ఎవరి కోసము? దేవుని కోసం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇదిగో నీ కన్నీటి ప్రార్థనను గట్టిగా పట్టుకొని పోరాడు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. గట్టిగా ప్రార్థించాడు. ఇదిగో అన్యుల దేవతలందరూ కూడా అక్కడ ఉన్నారు, వారి ప్రవక్తలు అక్కడ ఉన్నారు. వారు వాళ్ళ దేవులను స్తుతించారు, నాట్యమాడారు, ఆ తంబురలు వాయిద్యాలు వాయించారు. కానీ ఆ కట్టెల మీద నిప్పును ఒక్కసారిగా మోకరించారు. తండ్రి అయిన దేవా, యెహోవా దేవా, నిన్ను కలిగి బ్రతుకుతున్నటువంటి నేను ఈ అగ్నిల మధ్య నీ నామము మహిమపరచబడులాగున ఈరోజు నా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉన్నాను అనగా ఆకాశం నుంచి ఏమైందంట, అగ్ని దిగి ఆ కట్టెలు కాల్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగో ఉంది నా ప్రార్థన జీవితం? దేవుడు నీ ముందుట ఆ జీవమును ఉంచాడు, ఆ మరణాన్ని ఉంచాడు, మేలును ఉంచాడు, కీడును ఉంచాడు. అన్నాడు ఏలియా గట్టిగా పట్టుదలను కలిగి ప్రార్థన చేశాడు. ఆ అన్య దేవతలు, అన్య ప్రవక్తలు చెయ్యలేని పని వారి ఎదుటనే ఏం చేశాడంట, అగ్నిని భూమి దిగి ఆ కట్టెలను అక్కడ ఉన్నటువంటి ఆ దహన బలిని, ఆ పశువును మొత్తం ఏం చేశాడు, బూడిదని చేశాడు. వెంటనే ఎన్నడూ కూడా నమ్మని ఇశ్రాయేలులందరూ కూడా దేవుని నామంలో మోకరించి ఆ సమయంలో ఏం చేశారంట, ప్రార్థన చేశారు. ఆ ధైర్యం నీకు నాకుందా? దేవుడు నీతోనే నాతోనే అంటా ఉన్నాడు. కనిష్ఠుడైనటువంటి వాడు, చిన్నగా ఉన్నటువంటి వాడు జ్యేష్ఠత్వం యొక్క వరాన్ని పొందుకొని 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి ఏది విలువైనది, ఏది విలువలేనిది నువ్వెన్నుకుంటూ ఉన్నావు? విలువైనది నా దేవుడు, విలువైన వాడు నా దేవుడు. నేను వాళ్ళను తృణీకరించి నేను వచ్చిన మరలా వారి మనసును మార్చి నా యుద్ధకు నడిపించడానికి సమర్థుడైనటువంటి నా దేవుడు అని నీవు నమ్ముకొని ప్రార్థిస్తున్నావా? దేవుడు అంటా ఉన్నాడు, అటువంటి విలువైన దానిని కోరుకున్నటువంటి యాకోబుని ఏం చేశాడు, ఇతడు మోసగాడు కాదు, ఇక మీదట నీ పేరు ఏమంట, ఇశ్రాయేలు. ఏమంట, ఇశ్రాయేలు. అతని గర్భము నుంచి ఇశ్రాయేలు 12 గోత్రాలు, అదే గర్భము నుంచి దావీదు మహారాజు, అదే గర్భము నుంచి సొలొమోను మహారాజు, అదే గర్భము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత గొప్ప ఆ 2 కలిగిన ఆశీర్వాదం. మనం కూడా ఏం చేస్తా ఉన్నాం, పోగొట్టుకుంటాం. విలువైన దానిని ఎన్నుకోలేకపోతా ఉన్నాం. విలువ లేని దాని కొరకే ప్రయాసపడుతూ ఉన్నాం. వేదనతో, బాధతో అర్థం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవైన దేవా, మహోన్నతుడా, కృపగల దేవా, నీకే స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఈ లోకములో బ్రతుకుతూ అశాశ్వతమైన వాటివే విలువైనవని మేము నమ్ముచ్చు. నిజమైనటువంటి దేవా, జీవము కలిగిన వాక్యం యొక్క విలువను తెలుసుకోలేకపోతూ ఉన్నాం.
కష్టపడుతూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం, అటు ఇటు ప్రాకులాడుతూ ఉన్నాం, అయితే నెమ్మది లేదు, ఇదిగో శాంతి లేదు, సమాధానము లేదు. తండ్రి నీ కృపను అనుగ్రహించుమయ్యా. దేవానికే స్తోత్రములు. ఇదిగో ఈ ప్రపంచంలోనే ధనికుడుగా ఉన్నటువంటి మరి అంబానీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. డబ్బు విలువగా పాటిస్తూ ఉన్నాడు, డబ్బే విలువైనది అతను అనుకుంటా ఉన్నాడు. కానీ అతని కుటుంబంలో సమాధానం లేదు, అతని తల్లిదండ్రి కుమారుల పట్ల సమాధానం లేదు. ఎంత ధనముంటే ఏం లాభమయ్యా, కుటుంబంలో సమాధానం లేనప్పుడు. పరిశుద్ధుడానికే స్తోత్రం. అట్టి సమాధానము కొరకు, అట్టి విలువైనటువంటి నీ వాక్యమును ఎన్నుకొని దీర్ఘశాంతముతో మా కుటుంబాలను నింపుకొనులాగున మా మనస్సులను నీ వైపుకు త్రిప్పుకునే కృపను మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. దేవానికే స్తోత్రములయ్యా. తండ్రి నీకే స్తోత్రములు. తండ్రి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా చిల్లుబడినటువంటి సంచిలో వేస్తున్నటువంటి మా కష్టార్జితము ఎటు వెళ్ళిపోతుందో దేవానికే స్తోత్రములు. 30 60 100 ఆశీర్వదించే కృపను, ఆశీర్వాదమును చూసే కృపను మాకు నీవు కనుపరచుమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఆనాడు ఆ బీద విధవరాలయ్య తన గుప్పిని విప్పగా, కలిగిన దానిలో నుంచి నీ గుప్పిని విప్పగా, ఆ గుప్పిని ఆశీర్వదించిన దేవానికే స్తోత్రములు. ఆ విధమైనటువంటి గొప్ప మనస్సును వింటున్న ప్రతి బిడ్డకు నీ కృపలు అనుగ్రహించి ఈ విలువైనటువంటి వాక్యమును ఎన్నుకొని బ్రతుకును అనేకులకు మాదిరిగా మహిమకరముగా మార్చే కృపను మాకు నీవు సహాయము చేయమని ప్రార్థిస్తూ, తండ్రి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనుమని, మందిర పనులు జరుగుతూ ఉండగా ఆ పనులలో పాలు పొందుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, యవనస్తుని మరి తండ్రి వారు చేస్తున్నటువంటి కష్టాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి పట్ల నీ కృపను సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.